దిస్ ఈజ్ డాక్టర్ శ్రవంతి, యువర్ డెంటల్ ఎక్స్పర్ట్, ఆరోగ్య డెంటల్ హాస్పిటల్, బీరంగూడ. ఇవాళ టాపిక్ వచ్చేసి రూట్ కెనాల్ ట్రీట్మెంట్. మీరు ప్రొసీజర్లో ఉన్నారు, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు, ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి ట్రీట్మెంట్ అయ్యేదాకా అనేది డౌట్స్ ఉంటాయి. ఇది ఈ వీడియోలో కవర్ చేద్దాం. ప్రెజెంట్ మీరు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కంటిన్యూషన్లో ఉన్నప్పుడు ఫస్ట్ సిట్టింగ్లో ఏం జరుగుతుంది, అనస్థీషియా అనేది ప్రతి డెంటిస్ట్ ఇస్తారు. సో అనస్థీషియా ఇచ్చిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోతారు ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత. ఈ అనస్థీషియా ఎఫెక్ట్ నార్మల్గా 2 to 3 అవర్స్ కానీ 4 అవర్స్ కానీ మనం అనస్థీషియా క్వాంటిటీ ఎంత ఇచ్చామో దాన్ని బట్టి మత్తు అనేది ఉంటుంది. ఆ పర్టికులర్ టూత్ సెన్స్ తెలియకుండా ఉంటుంది. సో సెన్స్ తెలిసేదాకా మీకు ఆ మత్తు తగ్గేదాకా ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. ఎందుకు అంటే మీకు స్పర్శ తెలియదు కాబట్టి ఏమన్నా ఫుడ్ తీసుకున్నప్పుడు బుగ్గ కొరుక్కోవడం కానీ అలాంటిది జరుగుతుంది, మీకు తెలియకుండానే జరుగుతుంది. లేదా నాలుగు కొరుక్కోవడం కానీ ఇలాంటిది జరుగుతుంది. సో దీని తర్వాత ఏమవుతుంది, నెక్స్ట్ డే పెద్ద అల్సర్ లాగా ఫామ్ అవుతుంది, నోరు పొక్కినట్టు అవుతుంది. సో ఇది ప్రివెంట్ చేయడానికి మీరు అనస్థీషియా తగ్గేదాకా ఎటువంటి ఆహారం కానీ తీసుకోకూడదు. చూవింగ్ చేసే పదార్థాలు మాత్రం ఎటువంటిది తీసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ప్రతి సిట్టింగ్లో మీకు సిమెంట్ అనేది పెడుతూ ఉంటారు. సో పైన మళ్ళీ ఫుడ్ ఏమి ఇరుక్కోకుండా. సో ప్రతి సిట్టింగ్ మధ్యలో పొరపాటున సిమెంట్ కానీ ఊడిపోతే, పైన పెట్టిన టెంపరీ సిమెంట్ ఊడిపోతే మాత్రం వెంటనే వచ్చి టెంపరీగా మళ్ళీ ఆ సిమెంట్ పెట్టించుకోండి. లేదు అంటే ఇవాళ సిట్టింగ్ చేశారు, తర్వాత డాక్టర్ 5 days తర్వాత మీకు అపాయింట్మెంట్ ఇచ్చారు, చేసిన నెక్స్ట్ డేనే పొరపాటున ఫిల్లింగ్ అనేది ఊడిపోయింది అనుకోండి, మళ్ళీ ఫుడ్ ఇరుక్కోవడం జరుగుతుంది, మళ్ళీ చేసిన క్లీనింగ్ కూడా వేస్ట్ అయిపోయినట్టే డాక్టర్. సో అందుకని ఏదన్నా మీకు అలాంటిది వస్తే జస్ట్ ఒక 2 minutesలో ఆ సిమెంట్ అనేది జస్ట్ ఇలా పెట్టేస్తారు. సో దట్ మళ్ళీ మీకు ఎక్కువ సిట్టింగ్స్ కాకుండా ఉంటుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి రూట్ కెనాల్ చేసేటప్పుడు ఆ పన్ను పైన ప్రెషర్ అనేది పెట్టకండి. ట్రీట్మెంట్ జరిగేదాకా మళ్ళీ మీరు దానిపైన క్యాప్ పెట్టించుకునేదాకా మీరు దానిపైన గట్టి పదార్థాలు మాత్రం తినకూడదు. సో ట్రీట్మెంట్ మధ్యలోనే పన్ను విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్రీట్మెంట్ అయిపోయి క్యాప్ కూడా పెట్టిన తర్వాత మీరు ఆ పంటి పైన చేయడం స్టార్ట్ చేయాలి. అప్పుడు దాకా మీరు జస్ట్ సాఫ్ట్ ఫుడ్డే తినాలి. ఆ పంటి పైన ఎక్కువ బరువు కానీ ఎక్కువ పదార్థాలు తినడానికి మాత్రం ట్రై చేయకూడదు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నారంటే మీకు ట్రీట్మెంట్ మధ్యలో ఏమీ ఇబ్బంది కలగకుండా ట్రీట్మెంట్ కూడా స్మూత్గా మీ సైడ్ నుంచి స్మూత్గా అయిపోతుంది. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.